రాజకీయ అనిశ్చితిలో ఉన్న బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది చివర్లో కానీ 2026 ప్రారంభంలో కానీ సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విజయ్ దివస్ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజల్ని ఉద్దేశించి యూనస్ స్టేట్ టెలివిజన్లో మాట్లాడారు. బంగ్లాదేశ్లో ఈ ఏడాది జనవరిలో ఎన్నికలు జరగ్గా షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఆ ఎలక్షన్కు దూరంగా ఉండడంతో ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్కు సునాయాసంగా విజయం దక్కింది. ఆ ఎన్నికలు జరిగిన తీరు అంతర్జాతీయ ఆందోళనకు దారితీసింది. ఇక ఆ తర్వాత రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె రాజీనామాతో బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా తయారీల ఆధారంగా ఎన్నికల తేదీని నిర్ణయిస్తామని మహమ్మద్ యూనస్ తెలిపారు. ఇప్పటివరకు ఓటర్ల జాబితాను సరిచూసే అవకాశం ఎవరికీ రాలేదని యూనస్ గత 15 ఏళ్లలో ఓటు హక్కుకు అర్హత సాధించిన వారి అందరినీ ఓటర్ల జాబితాలో చేరుస్తామని తెలిపారు.